రాజ్యాన్ని మనము స్థాపించడానికి క్రియలు కలిగిన విశ్వాసము మనలో నిలిచి ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం చదవండి, ముగించుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చి నన్ను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేనివాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనములు విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఏమని రాయబడి ఉందంటే, ఒకడు తన ఆస్తిని అంతటిని అమ్మేసి, అవేపు చూడండి, అందరూ ఆస్తిని అంతా అమ్మేసి బేదలకు ఇచ్చేసి దేవుని కొరకు శరీరం అంతటిని కాల్ చేసుకున్నా. మీకు అర్థమవుతుందా? ప్రేమ లేకపోతే, ఏమి లేకపోతే అర్థం ఏముండాలి మనలో? దేవుని ప్రేమ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏముండాలండి? దేవుని ప్రేమ ఉండాలి. 1 క్రియలు కలిగిన విశ్వాసం ఉండాలి. 2 దేవుని ప్రేమ ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి? విశ్వాసే ప్రేమించుకోలేని పరిస్థితి. ఆస్తి అంతా అమ్మించే బాగానే ఉంది పేదలకి. దేవుని కొరకు నీ శరీరాన్ని కాల్చుకునే విశ్వాసం ఉంది, బాగానే ఉంది. ఏమి లేదంట? ప్రేమ లేదంట. ఏమి లేదక్క? ప్రేమ లేకపోతే వేస్ట్గా. అందుకని మనము దేవుని ప్రేమ కలిగి ఉండాలి. దేవుని ప్రేమ ఇతరులకు మనం పంచాలి. ప్రైజ్ ది లార్డ్. ఏముండాలి? దేవుని ప్రేమ ఉండాలి. మనం ఏ చర్చి వాళ్ళమైనా, ఏ సహవాస వాళ్ళమైనా, మనం ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాము, మనం తోటి విశ్వాసులతో మనం ఎట్లా ఉండాలి? ప్రేమగా ఉండాలి. మీ చర్చి వేరు, మా చర్చి వేరు. మీ పాటర్ గారు వేరు, మా పాటర్ గారు వేరు. ఏమండి? మీ సంఘం వేరు, మా సంఘం వేరు. ఏంటి నీ మొఖం? సంఘం సహోదరి ప్రేమ కలిగి ఉండాలి. మొట్టమొదటిగా ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రేమ కలిగి ఉండాలి. విశ్వాసి వందనాలు చెప్పుకోవాలి. ఏముండాలి? వందనాలు చెప్పుకోవాలి. సేవకుడు ఎదురు పడితే వందనాలు చెప్పుకోవాలి. ప్రేమగా మాట్లాడుకోవాలి, కౌగిలించుకోవాలి, హత్తుకోవాలి, ప్రేమగా పలకరించుకోవాలి. ఎంత నీకు విశ్వాసం ఉన్నా, సేవకుడివైనా విశ్వాసమైనా, ఇదిగో ఎన్ని క్రియలు ఉన్నా, ఇక్కడ క్రియలు చేసాడా లేదా? ఆస్తిని అంతా అమ్మించాడండి పేదలకి. మరి ఏముండాలి నీలో? దేవుని ప్రేమ ఉండాలి. దేవుని ప్రేమ ఉందా? పాంప్లెట్ ఇచ్చి, అయ్యగారు మీరు తప్పకుండా రావాలి, మీటింగ్ చెప్పాలండి అన్నాను. ఏ మీటింగ్ లేదు. మీటింగ్ ఉందంటే వాళ్ళ మీటింగ్ ఎవడ పిలవడాన్ని వెళ్ళటమే తప్ప భోజనానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
నీలో ఏమి లేదు, సేవ చేస్తూ ఉన్నావు. ఓ 200 మంది విశ్వాసులు నీకున్నారు, ఖరీదైన మందిరం ఉంది, అన్ని బాగానే ఉన్నా, ఏమి లేదు నీలో, దేవుని ప్రేమ లేదు. అలా నేను సేవకులకి విశ్వాసులకి నేనే స్వయంగా వెళ్ళి ఏం చేశాను, పాంప్లెట్ ఇచ్చాను. మీకు కూడా ఇచ్చాను కదండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేదా మా పాస్టర్ గారు మాకు పాంప్లెట్ ఇవ్వలేదు, మాకు చెప్పలేదు అంటే మానేస్తారేమో అని నేను వచ్చి మీకు ఇచ్చానే లేదా? మీరు చేయవలసిన పని నేను చేశాను, ప్రైజ్ ది లార్డ్. నాకేముంది, ఉందా లేదా? ఏముండాలి మనకి? దేవుని ప్రేమ ఉండాలి. నీ ఎంత భక్తి చేసినా, ఎంత ధర్మకార్యాలు చేసినా, నీ ఆస్తి అమ్మి ఇచ్చి వేసినా, నీకు 10,000 మంది విశ్వాసులున్నా, ఒక సేవకుడు నువ్వు ప్రేమించకపోతే ఏమి ప్రయోజనము? హల్లెలూయా. ఏమేం ప్రయోజనం ఉందా? ప్రేమించి పాంప్లెట్ ఇచ్చి చెప్పినాను, రండి అన్న, రండయ్య గారని నేనే తగ్గించుకుని రాలా. ఏం లేనట్టు? విశ్వాసి సేవకుడు ఖాళీయే. ఏమి లేదంటే నీకు దేవుని ప్రేమ లేదు, సహోదర ప్రేమ లేదు. నువ్వు ఎంత భక్తి చేసినా, ఎంత సేవకుడు అయినా నిష్ప్రయోజనమే. హల్లెలూయా. ఒకటి, క్రియలు కలిగి మనం ఉండాలి. 2, ప్రేమ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏముండాలి? దేవుని ప్రేమ ఉండాలి. ఈ మాటలు నా దేవుడు మీ హృదయంలో నీరు కట్టి ఫలింప చేయునుగాక. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం.